అహోబిలం పిహెచ్సిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇంతియాజ్ అలీ ఖాన్ ను గురువారం అరెస్ట్ చేసినట్లు ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ వైద్య సిబ్బంది జీతాల బిల్లులకు సంబంధించి ఫేక్ బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్మును తన సొంత ఖాతాతో పాటు తన సోదరి ఖాతాలకు అక్రమంగా బదిలీ చేసుకున్నట్లుగా వెల్లడించారు. ఈ విధంగా కోటికి పైగా ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు తెలిపారు. ఆడిట్ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి రావడంతో జిల్లా ట్రెజరీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ కొనసాగుతున్నట్లు డీఎస్పీ వివరించారు. ఈ మీడియా సమావేశంలో రూరల్ సీఐ బివి రమణ, ఎస్ఐ వరప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పిహెచ్సి అహోబిలం, పిహెచ్సి నర్సాపురం 2020 నుంచి 2023 సంవత్సరం వరకు పాస్ అయిన శాలరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫేక్ శాలరీ బిల్స్ సృష్టించి సుమారు 1,16,000 రూపీస్ విత్డ్రా అయినట్టుగా డిసెంబర్ 2025 ఆడిట్ అకౌంటెంట్ జనరల్ గారు చేసిన ఆడిట్లో తెలిసి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ గారు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మేరకు 136/25 ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు నమోదు చేసి ఇందులో ముద్దాయిలుగా ఎవరైతే ఈ బిల్స్ పాస్ చేశారో కన్సర్న్ సీనియర్ అసిస్టెంట్, సంబంధిత మెడికల్ ఆఫీసర్స్ పైన మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు A1 ఇంతియాజ్ అలీ ఖాన్, ఇతను సీనియర్ అసిస్టెంట్, చిన్న కందుకూరు విలేజ్ దగ్గర ఉన్నట్టుగా తెలిసి నేను మా టీం ఆలగడ్డ రూరల్ పోలీస్ టీం అందరూ కలిసి అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్, ఈ శాలరీ బిల్స్ ఏవైతే అతను క్రియేట్ చేశారో దానికి యూజ్ చేసిన ల్యాప్టాప్, అలాగే ఈ బిల్స్ పాస్ చేయడానికి యూజ్ చేసిన కొన్ని ఫింగర్ ప్రింట్స్, అతని మొబైల్ సీజ్ చేయడం జరిగింది. అలాగే విచారణలో భాగంగా ఏదైతే ఈ ఫ్రాడిలెంట్గా 1,16,000 అమౌంట్ ఇతను విత్డ్రా చేశాడో ఇదంతా ఈ డబ్బులతో ఏం చేశాడని మనం విచారణ చేపట్టగా అతను ప్రొద్దుటూరులో ఉన్న ఒక ప్లాట్ ఆల్మోస్ట్ నియర్లీ వాల్యూ 77 lakhs ఉంటుంది, అది పర్చేస్ చేశాడని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశాము. సో బేస్డ్ ఆన్ అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ప్రొద్దుటూరులో ఉన్న అతని హౌస్ కూడా సెర్చ్ చేసి ఇంకేమన్నా ఎవిడెన్స్ దొరుకుతాయని కూడా మనం చూసాము. అక్కడ ఏదైతే ఈ అమౌంట్తో ఇతను పర్చేస్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో కేసు వివరాలు